హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిల్కస్ కిచెన్. ఈరోజు మిల్కస్ కిచెన్లో టమోటా ఎండునెత్తాళ్ళ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 50 గ్రాములు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండునెత్తాలను వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం మన టేస్ట్కి తగినట్లు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 4 పండిన టమాటాలని వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ గరిట పెట్టి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీగా ఉండే టమోటా ఎండునెత్తాళ్ళ కూర రెడీ.